ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా రెండో రోజుకు చేరుకుంది. మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం భక్తజన సంద్రంగా మారింది. తొలి రోజు పుష్య పౌర్ణమి సందర్భంగా దాదాపు 1,60,00,000 మంది భక్తులు రాజస్నానాలు చేయగా ఇవాళ రెండో రోజు కూడా అంతకు మించి భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. 2 కోట్ల మందికి పైగా పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. మహాకుంభమేళా కోసం దేశంలోని నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. వివిధ అఖాడాలకు చెందిన సాధువులు రకరకాల ప్రదర్శనలు చేసుకుంటూ మహాకుంభమేళాకు విచ్చేస్తున్నారు. దీంతో ప్రయాగ్రాజ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తజన సందోహంతో త్రివేణి సంగమంలోని పుష్కర ఘాట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి మహాకుంభమేళాలో పాల్గొంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన ఈ మహాకుంభమేళా 45 రోజుల పాటు సాగనుంది. ఫిబ్రవరి 25వ తేదీన మహాశివరాత్రి రోజున రాజస్నానంతో ఈ వేడుక ముగుస్తుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో పవిత్ర స్నానం ఆచరించడానికి భక్తులు క్యూ కడుతున్నారు.